మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన మాజీ శాసనసభ్యులు మార్కాపూర్ వైసీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు అన్న రాంబాబు గారు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఆ పాత్రికేయుల సమావేశంలో రాంబాబు గారు మాట్లాడిన వాటికి ఈరోజు మీ ప్రెస్ ద్వారా అందరికీ తెలియజేయడమేమనగా మార్కాపూర్ మెడికల్ కాలేజీ గురించి మాట్లాడారు. మార్కాపూర్ మెడికల్ కాలేజ్ అనేది 2021 సంవత్సరం మే నెల 31వ తేదీన దానికి అప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 17 కాలేజీలతో పాటు శంకుస్థాపన చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము అధికారికంగా పర్మిషన్ ఇచ్చింది 5 మెడికల్ కాలేజీలకి. తన మెహర్బానీ కోసము తనేదో ప్రజలకు ఉరగబెడుతున్నారని ఒక మధ్య కల్పించడం కోసము ఇంకా అదనంగా 12 మెడికల్ కాలేజీలు అనౌన్స్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మార్కాపూర్ నియోజకవర్గంలోని రాయవరంలో 54 ఎకరాలు ప్రభుత్వ భూమిని సేకరించడం జరిగింది. 2021 మే నెలలోనే శంకుస్థాపన చేసిన కాలేజీని ఆయన పదవీ కాలం 3.5 సంవత్సరంలో గురిక తూతూ మంత్రంగా పనులు చేయడం జరిగింది. కానీ మనసు పెట్టి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో ఆయన ఎప్పుడూ ఇచ్చేయలేదు. ఆయన ప్రతి జిల్లాలో వాళ్ళ పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి పెట్టినటువంటి శ్రద్ధ ఈ మెడికల్ కాలేజీల మీద పెట్టలేదు. అది వాస్తవము. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గమనించారు. మెడికల్ కాలేజీని అడ్డం పెట్టుకొని ఆ చుట్టుపక్కల ప్రాంతంలో అప్పటి అధికార పార్టీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం దందాలు చేశారే కానీ ఇక్కడ సామాన్యమైన ప్రజలకు త్వరగా కంప్లీట్ చేసేసి మెడికల్ కాలేజీని ఎమ్మటే ప్రజలకు ఉపయోగపడే విధంగా పెట్టాలని చెప్పే ఆలోచన అప్పుడున్న పాలకులు ఎవరు చేయలేదనేది వాస్తవమా కాదా అనేది అన్న రాంబాబు గారు ఖచ్చితంగా తెలుసుకోవాలి. పోతే పిపిపి విధానం అంటున్నారు. పిపిపి విధానం అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ప్రైవేట్ అంటే ఈ 3.5 సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం వాళ్ళు అక్కడ ఖర్చు పెట్టింది నామమాత్రం మాత్రమే. ఇదే గౌరవ మాజీ శాసనసభ్యులు మార్కాపూర్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రాంబాబు గారు ఒక సందర్భంలో ఇదే ప్రెస్ మీట్లలో 80% 90% పూర్తి చేసినారని చెప్పినారు. మీరు కూడా మీ కళ్ళతో చూశారు. ఆడ 80% 90% ఏమైనా పూర్తయింది అనేది కూడా మీరు ఫిజికల్ గా చూసి కూడా మీరు అన్ని మీ కళ్ళ ముందు చూసి కూడా మీరు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదన్న గారు. అలాగే మెడికల్ కాలేజీ అన్నారు. మెడికల్ కాలేజీ అనేది మార్కాపూర్ ప్రజలకు చాలా అవసరము. ఈ మార్కాపూర్ డివిజన్ లోనే ఎటువంటి వైద్య సేవలు లేకుండా ఇక్కడ ప్రాంత ప్రజలు సుదూర ప్రాంతాలైనటువంటి గుంటూరు, విజయవాడ, ఇటుపోతే కర్నూలు, అటుపోతే హైదరాబాద్ వరకు పోవాల్సి వస్తా ఉంది. మళ్ళా గత ప్రభుత్వంలో మీరంతా శాసనసభ్యులు ఉన్నారు. మీరు ప్రభుత్వం మీద అప్పుడున్న మీ ముఖ్యమంత్రి మీద ఒత్తిడి చేసి త్వరగా మీరు ఎందుకు కంప్లీట్ చేయించలేకపోయినారో కూడా మీరు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అలాగే ఇసుక అన్నారు. ఇసుక మాఫియా అన్నారు. మార్కెట్ యార్డ్ లో రాసులు పోసి టన్ను 1650 రూపాయలకు అమ్మింది గత వైసీపీ ప్రభుత్వంలో కాదా అని మీరు కొంచెం తెలుసుకొని ఇక్కడ మార్కాపూర్ గత వైసీపీ ప్రభుత్వంలో టన్ను ఎంత కమ్మారో కూడా మీరు తెలుసుకొని మాట్లాడాలన్నారు. మార్కాపూర్ 2014 నుంచి 19 వరకు 950 రూపాయలు మాత్రమే ఉండేది టన్ను ఇసుక. మార్కాపూర్ దరిద్రం ఏంటంటే చుట్టుపక్కల ఇసుక చిక్కే రీచ్లు అందుబాటులో లేవు. ఎక్కడన్నా మార్కాపూర్ ఇసుక కావాలంటే 200 నుంచి 250 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రాంతం నుంచి ఇసుక రావాలి. దానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతా ఉంది. గతంలో 950 రూపాయలకు చిక్కిన ఇసుకని 2019 తర్వాత అమాంతంగా 1650 రూపాయలకి ఏ రకంగా పోయిందో కూడా మీరు వివరణ ఇవ్వాలా. అదే ఇసుక ఇప్పుడు ఫ్రీ ఇసుక పెట్టిన తర్వాత ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఒక టన్నుకు ఒక లారీ పొయ్యి వేసుకొని వచ్చి మళ్ళా రిటర్న్ పొయ్యి మళ్ళా ఎంటీ పొయ్యి వేసుకొని వచ్చేదానికి ఇదివరకు అంటే మార్కాపూర్ పలకలు ఉండేవి కాబట్టి మార్కాపూర్ చెన్నై
అన్లోడ్ చేసి రిటర్న్ వచ్చే బండ్లు రిటర్న్ బండ్లు కాబట్టి 950కి ఇవ్వగలిగారు. ఈ రోజు మార్కాపురం పలకల పరిశ్రమ గడ్డు పరిస్థితులు ఉంది కాబట్టి పొయ్యే బండి కూడా ఎంటీ బండి పోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు 1150 రూపాయలకు అమ్మకం చేయడంలో గత ప్రభుత్వం కన్నా ఇంకా డీజిల్ రేట్లు పెరిగినా కూడా తక్కువకి ఇవ్వడం అంటే అది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం విజయం అని చెప్పి మేము ప్రజలకు వినయంగా చెప్తా ఉన్నాం అన్నగారు. పోతే మద్యం గురించి కూడా మీరు మాట్లాడారు. గతంలో మన మార్కాపూర్లోనే కొన్ని వందల ప్రాణాలు బలైపోయినాయి. గత 2019-24 కాలంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించే నెపంతో పెద్ద మాఫియా రన్ అయింది స్టేట్ మొత్తం మీద. దాని మీద ప్రజెంట్ ఈడీ కూడా దర్యాప్తు స్టార్ట్ చేసింది. మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు తిమింగలాలే దీంట్లో మొత్తం పాత్రదారులు సూత్రధారులు అని చెప్పి పత్రికల ద్వారా అందరికీ తెలుసు ప్రజలందరికీ. దాని మీదనైనా మీరు దృష్టి పెట్టి ఇచ్చేయండి. ప్రతి ప్రభుత్వ మద్యం షాపులు పెట్టినప్పుడు ప్రభుత్వ మద్యం షాపుల్లో నాసిరకమైనటువంటి మందు అమ్మడం ద్వారానే చాలా మంది లివర్లు కిడ్నీలు డ్యామేజ్ అయిపోయి చుట్టుపక్కల దూర ప్రాంతాల్లో ఎక్కడ పెట్టినా లివర్ పేషెంట్లు ఎవరన్నా ఉన్నారంటే అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రజలే అని చెప్పి అక్కడ హాస్పిటల్లో వాళ్ళు కూడా డాక్టర్లు కూడా ముక్కునే వేసుకొని ఏంటి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇన్ని కేసులు వస్తున్నాయని అవాక్కైన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన గత వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో జరిగింది కాబట్టి ప్రజలు తిరస్కరించారన్నగారు మీ పార్టీని. ఇంకా ల్యాండ్ మాఫియా గురించి మాట్లాడినారు. ల్యాండ్ మాఫియా చేసే వాళ్ళతో మీ చుట్టుపక్కలే ఉన్నారు. మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా నిన్న మార్కాపురం ఆర్య వయసులో సంబంధించిన ల్యాండ్ను దుర్మార్గంగా వాళ్ళకు సంబంధం లేని ఆస్తులు ఆక్రమించి కబ్జా చేసి ప్రజెంట్ కూడా కబ్జాలో ఉన్నారు అన్నగారు. వాళ్ళని కూడా మీరు పక్కన ప్రెస్ మీట్లు కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ వెలుపటికి వెలుగులేకి వస్తాయని చెప్పి ఇది చేస్తా ఉంటే కోట్లకు పోయి కోట్ల ద్వారా స్టేలు గీలు తెచ్చుకొని కోట్లను అడ్డం పెట్టుకొని దులుపుకుంటా వస్తా ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. పోతే వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడారు. వెలుగొండ ప్రాజెక్ట్ అనేది 1996లో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు. దాని తర్వాత అన్ని పర్యావరణ అనుమతులు అన్ని గత అప్పటి ఉన్న తెలుగుదేశం పార్టీ హయాంలోనే వచ్చినాయి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా దాని మీద శ్రద్ధ పెట్టారు, పనులు ప్రారంభించారు. మొత్తము ఒక కొలిక్కి వచ్చింది. 2014లో రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన వెలుగొండ ప్రాజెక్టు మీద 1460 కోట్లు 2014 నుంచి 19 వరకు ఖర్చు పెట్టడం జరిగిందన్న. 2019లో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుంచి 2024 ఈ 5 సంవత్సరాల్లో కేవలం 900 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. మీరు కావాలంటే అధికారుల కాడ డేటా తీసుకోండి, ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టేది తీసుకోండి, ఇస్తారు మీకు సమాచారము. అటువంటి 900 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టును భ్రష్టు పట్టించారు. మొదటి టన్నల్ నుంచి ఆడిట్లు కొట్టి వేస్ట్ మొత్తం లోపల పోసేసి మిషన్లు పక్కన పెట్టేసి ఇవాళ అదే టన్నల్ బోరింగ్ మిషన్ ద్వారా ఏంటంటే 2 టన్నల్ ఇవాళ కంప్లీట్ అయ్యి ఇవాళ కొన్ని వేల టీఎంసీలు సముద్రంలో వృధా కలిసిపోతా ఉంటే ఆ నీటిని మనం మలుపుకునే వాళ్ళం ఈరోజు కంప్లీట్ చేసి ఉంటే కంప్లీట్ కాని ప్రాజెక్ట్ ని మీరు కంప్లీట్ అయినారని చెప్పి కంప్లీట్ చేసినారని చెప్పి సంబరాలు చేసుకున్నారు. నిర్వాసితులకు రూపాయి డబ్బులు ఇవ్వకుండా నిర్వాసితులను బంధించి జాతికి అంకితం చేసినారు. వెలుగొండ ప్రాజెక్ట్ ని పైలాన్ కట్టుకొని పండగ చేసుకున్నారు. ఈ మన ప్రాంత ప్రజలు మోసం చేసినప్పుడు మీరంతా ఖచ్చితంగా ప్రశ్నించి ఉండి ఉండాల్సిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. మీరు ఈ వెలుగొండ విషయంలో గాని, మద్యం విషయంలో గాని, ఇసుక విషయంలో గాని, ల్యాండ్ వాటర్ విషయంలో గాని మీరు మీకు ఈ ప్రాంతంలో గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో మీకు అవగాహన లేకుండా ఉండిండొచ్చు ఈ ప్రాంతంలో. ఇప్పుడు వాటన్నిటిని సరిదిద్ది సక్రమమైన పరిపాలన అందిస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో. కొంచెము
మీ తప్పుదారి పట్టించే వాళ్ళ మాటలు విశ్వసించి ఇట్లా మీకున్న విశ్వసనీయతను కోల్పోవద్దని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా.